పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందే ఎండుమిరపకాయలు తీసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకునేది స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి నీళ్లు పోసి వాటిని కాస్త వేడెక్కనిచ్చాలి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిరపకాయలని దాంట్లో వేసి ఒక 10 నిమిషాల పాటు అయితే నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఒక రోలు సిద్ధం చేసి ఈ నానిన ఎండుమిరపకాయలని అందులో వేసి సాల్ట్ కూడా వేసి మెత్తగా దంచేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని దాంట్లో వేసేసుకునేసి పచ్చగా దీన్ని కూడా దంచేసి ఆ నీటినే కొద్దిగా అంతా పోసుకునేసి లూజు బారిన తర్వాత ఈ టైప్లో బాగా ఎనుపుకోవాలి. ఈ విధంగా బాగా రుబ్బిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ తర్వాత రోట్లో దంచిన ఆ పేస్ట్ వేసుకునేసి దీన్ని కలుపుతూ బాగా వేగనిచ్చుకొని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కూడా వేసి కాస్త ఉడికించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని తింటే సూపర్.